మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు శాండిస్క్ ఎస్ఎస్‌డి ఎక్స్‌ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్‌డి అన్బాక్స్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. సో మనకి బ్యాగ్ అయితే ఇలా ఇచ్చారు. ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఇచ్చారు. సో ఇది వచ్చేసి నాకు 1 డే డెలివరీలో వచ్చింది. సో మనకి ప్రైమ్ ఉంటే 1 డే డెలివరీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రీగా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో సెల్లర్ వచ్చేసి అపారియో ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో వీళ్ళైతే బాగానే ఇస్తారు. 1 డే డెలివరీలో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం నేను పర్చేస్ చేసిన ఎలక్ట్రానిక్ గూడ్స్ అని అపారియో నుంచే నేను పర్చేస్ చేయడం జరిగింది. సో ఇది చూసుకోవచ్చు మనకి శాండిస్క్ పోర్టబుల్ ఎస్ఎస్డి అండి. సో హెచ్డిడి మనకి వేరు, ఎస్ఎస్డి అనేది వేరు. సో ఇది వచ్చేసి మనకి ఫాస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు శాండిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డి అని ఇచ్చారు. 2 TB వర్షన్ తీసుకున్నాను నేనండి. సో వచ్చేసి మనకి చూసుకోవచ్చు రీడ్ స్పీడ్ వచ్చేసి మనకి 1050, అలాగే రైట్ స్పీడ్ వచ్చేసి మనకి 1000 Mbps మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి హై స్పీడ్ స్టోరేజ్ డిజైన్డ్ కీప్ యూ మూవింగ్ స్టాకబుల్ అని ఇచ్చారు. ఎందుకంటే మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఫుల్ ఫాస్ట్గా మనం మూవ్ చేసుకోవడానికి ఉంటుంది. చూసుకోవచ్చు మనకి ఇక్కడ వాళ్ళు ఇంకా ఏదో లాంగ్వేజ్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే ఒక కాంటెస్ట్ అయితే వీళ్ళు రన్ చేస్తున్నారు, అది కూడా చూసుకోవచ్చు. సో మనకి శాండిస్క్ ఎస్ఎస్డి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి స్టోర్ మోడ్ ఫాస్టర్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ వాటర్ రెసిస్టెంట్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది IP55 రేటింగ్తో వస్తుంది మనకి. సో సైడ్లో చూసుకుంటే అది ఎలా ఉంటుంది అనేది దాని సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మిగతా ఆప్షన్స్ కూడా ఇచ్చారు, షాక్ రెసిస్టెంట్ అవి కూడా. అలాగే దీని ప్రైస్ వచ్చేసి మనకి 55,000 అని మెన్షన్ చేశారు. బట్ ఇది మనకి వచ్చేసి 20,000కే వస్తుంది. ఇంకా ఆఫర్లో ఏవైనా ఉంటే 10% డిస్కౌంట్తో కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చూసుకోవచ్చు మనకి December 2021 నాకంటే లేటెస్ట్గానే వచ్చింది. సో మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అనేది వెస్టర్న్ డిజిటల్ అంటే WD వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, శాండిస్క్ కూడా. సో నేను అలాగే WD హార్డ్ డిస్క్లో కూడా అన్బాక్స్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి డస్ట్, వాటర్ రెసిస్టెంట్, అలాగే షాక్ కూడా, యాంటీ షాక్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి డస్ట్లో కానీ ఎక్కడ పడేసినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు, కింద డ్రాప్ అయినా కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ సీల్ చూసుకోవచ్చు, మనకి సీల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొంతమంది చెప్తూ ఉంటారు మనకి నాకు సీల్ రాలేదు, వితౌట్ సీల్ వచ్చింది, ఓపెన్ చేసి వచ్చింది అనేది. నాకైతే కంప్లీట్ సీల్గానే వచ్చింది. సో మనకి ఇక్కడ 10 days రీప్లేస్మెంట్ పాలసీ కూడా ఉంటుంది అమెజాన్లో. మనకి ఒకవేళ మనకి ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా లేకపోతే స్పీడ్లో ఏదైనా తేడా ఉన్నా మనం రీప్లేస్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో బాక్స్ అయితే నీట్గా ఉంది, చూసారు కదా మీరు. సో ఒకసారి అయితే మనం బాక్స్ ఓపెన్ చేస్తే ఏమున్నాయి దీంట్లో అనేది చూద్దాం. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మనకి C టైప్ కేబుల్ అని చెప్పారు, అలాగే USB A టైప్ అడాప్టర్ అని కూడా చెప్పారు. సో చూసుకోవచ్చు మనకి కంప్లీట్ సీల్ అయితే ఉంది. మనకి యూజర్ ప్రోడక్ట్ అయితే రాలేదు, కంప్లీట్ న్యూ ప్రోడక్ట్ ఇది. మనం చూసుకోవచ్చు శాండిస్క్ ఎస్ఎస్డి. మనకి చూసుకోవచ్చు ఇది రబ్బర్ కోటెడ్తో వస్తుంది మనకి కంప్లీట్గా. అలాగే ఒక బుక్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే మనకి ఎస్ఎస్డిని పక్కన పెట్టేసుకొని ఒకసారి అయితే మాన్యువల్ చూద్దాం. సో ఏమి ఇచ్చారు అనేది మనకి తెలుస్తుంది. సో మాన్యువల్ అయితే మామూలుగా ఏమి ఉండదు, దాంట్లో ఒక సెటప్ గురించి ఉంటుంది. ఒకవేళ మీరు చదవాలనుకుంటే దాన్ని చదవచ్చు. నేనైతే అవసరం లేదు, జస్ట్ అక్కడ మనకి ఏంటి అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి మనం పక్కన పెట్టేసుకుందాం మనకి. సో శాండిస్క్ వాళ్ళు ఏంటంటే మామూలుగా మనకి WDనే శాండిస్క్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను చెప్పాను కదా C టైప్ కేబుల్ ఒకటి, అలాగే A టైప్ అడాప్టర్ అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి మెయిన్ మైనస్ ఏంటంటే వీళ్ళు షార్ట్గా ఇస్తారు ఇది కేబుల్ అనేది. సో అదొకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. మనకి A టైప్ అడాప్టర్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే చాలా సిస్టమ్కి C టైప్ ఉండదు కదా. సో A టైప్ నుంచి C టైప్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది అండి SSD. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు SSD పెట్టుకోవడానికి కింద ఒకటి ఇచ్చారు. సో మొత్తం సీల్డ్ ఉంటుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే నీట్గా ఉంది, స్మూత్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి చూసుకోవచ్చు వెనక కూడా మనకి 2 TB అని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మోడల్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, శాండిస్క్ ఎక్స్ట్రీమ్ పోర్టబుల్ ఎస్ఎస్డి. సో దీంట్లో ఇంకో మోడల్ ఉంటుంది, వర్షన్ 1 మోడల్ ఉంటుంది. ఇది వచ్చేసి వర్షన్ 2 మోడల్ ఇది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది 500 Mbps వస్తుంది, ఇది ఒకసారి 1050 Mbps వస్తుంది మనకి. సో నా దగ్గర ఆల్రెడీ నేను 4 years బ్యాక్ తీసుకున్న శాండిస్క్ ఎస్ఎస్డి, ఇది వర్షన్ 1 అండి ఇది.
సో ఇది వర్షన్ 1. ఇది చాలా చూడొచ్చు మనకి చాలా కొంచెం ఇక్కడ మనకి షార్ప్ ఎడ్జెస్ వచ్చాయి. అలాగే వర్షన్ 2కి అయితే స్మూత్గా వచ్చింది. సో కంపేర్ చేసి చూద్దాం ఒకసారి. ఎందుకంటే మనకి కేబుల్ అయితే సేమ్ ఇచ్చారు, కేబుల్ దానికి దీనికి. ఇక్కడ చూడొచ్చు మనకి 1 TB ఇది. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు 2 TB మోడల్ అవైలబుల్గా లేకుండే, అందుకే నేను తీసుకోవడం జరిగింది 1 TB. సో ఇక్కడ చూసుకోవచ్చు దీనికి దానికి సైజ్ అనేది మనకి తేడాగా ఉంది. ఎందుకంటే ఇది వచ్చేసి వర్షన్ 1, ఇది వచ్చేసి వర్షన్ 2. అలాగే ఇది 1 TB అలాగే 2 TB. సో మనకి ఆ టీబీ పెరిగిన కొద్దీ మనకి సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది. బట్ ఇది వచ్చేసి వర్షన్ 1 వచ్చేసి నాకు 500 Mbps వస్తుంది చెప్పాను కదండి. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది USB 3.2 జనరేషన్ 2 అయితేనే మనకి వర్షన్ 2 అనేది 1000 Mbps వస్తుంది. లేదంటే మనకి స్పీడ్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే SSD కొన్నాం కదా మనకి స్పీడ్ రావట్లేదని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. సో ఒకటి మీరు గమనించగలరు, అంతే అండి. సో ఇది చూసారు కదా శాండిస్క్ SSD అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.